స్పోర్ట్స్ కోటాలో సీట్లకి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ లోకేష్ ప్రశ్న. అదే సందులో స్పోర్ట్స్లో డైరెక్ట్గా సింధుకి ఎట్లా ఇచ్చామో అట్లాగే ఇప్పుడు కూడా ఇచ్చామన్నటువంటి ప్రశ్న. మరి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి లేకుండా పార్టిసిపెంట్స్కి ఎట్లా ఇస్తారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. టోటల్ డిఎస్సిని కుంభకోణం అంటల్లా. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళలో స్పోర్ట్స్ కోటా చూస్తారు, కానీ డిఎస్సి రిక్రూట్మెంట్స్ అని చెప్పి స్పోర్ట్స్ కోటా అని చెప్పి దాంట్లో డిఎస్సి పరీక్ష రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు, అది కూడా పథకాలు తెచ్చిన వాళ్ళకి ఇచ్చేటటువంటిది పార్టిసిపెంట్స్కి ఎట్లా ఇచ్చారు అన్నటువంటి పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది. అసెంబ్లీలో నిన్న లోకేష్ చంద్రబాబు మాట్లాడారు, తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ అన్నారు, దమ్ముంటే రండి అన్నారు, విచారణ ఇక్కడ చర్చిస్తామన్నారు, మీరు కనుక వస్తే మిమ్మల్ని నిలదీసి నిగ్గదీసి చూపెట్టే వాళ్ళ మా సత్తా ఏంటో అన్నారు. మీరు నిజంగా మీకు ఆ సత్తా ఉంటే మండల్లో మేమందరం స్ట్రాంగ్గానే ఉన్నాం కదా, రండి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పండి, ఇక్కడ మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. వైసీపీ అంది. వైసీపీ లేని అసెంబ్లీలో తెలుగుదేశం విమర్శించింది, వైసీపీ ఉన్న మండలిలో తెలుగుదేశం పార్టీ రైట్ చేయలేదు. ఇది ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ. అందుకనే వైసీపీ అయితే దీన్ని వదిలిపెట్టదలుచుకోలేదు అని చెప్తోందన్నమాట.